be strong. ఓకే, ప్రీవియస్ టాపిక్స్లో మనం ఆల్రెడీ 3-phase ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. సో 3-phase ఇండక్షన్ మోటార్ ఎలా పనిచేస్తుంది? వెన్ ఎవర్ వీ గో ఫర్ అంటే మనం ఎప్పుడైతే స్టేటర్కి సప్లై ఇస్తామో స్టేటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అయ్యి దాని నుంచి ఆ ఉత్పత్తి అయిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రోటార్ని కట్ చేయడం వలన రోటార్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి ఏంది, ఎప్పుడైతే రోటార్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో దాంట్లో ఆల్రెడీ రోటార్ క్లోజ్డ్ పాత్ ఉండడం వలన రోటార్లో కూడా రోటార్ కరెంట్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. దానివల్ల మనకి అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అయ్యి స్టేటార్లో ఉత్పత్తి అయిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రోటార్ యొక్క ఫీల్డ్ అనేది క్యాచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు రోటార్ అనేది మనకి రొటేట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫస్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ 3-phase ఇండక్షన్ మోటార్లో మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. మరి వేరే అదే ఎందుకు 3 phases ఉంటాయి కదా, అది కూడా 120 degrees మనకి 3 phases ఉండడం వల్ల మనకి ఏంది 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. వేరే మన సింగిల్ ఫేజ్ దాంట్లో మనకి ఎలా ఉంటుంది, సింగిల్ ఫేజ్ దాంట్లో మనకి ఏమైనా ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందా? ఉండదు. సో మనం ఏం చేయాలి, అప్పుడు మనకి ఏం చేయాలి, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ మనకి అలానే మనకి ఏంది, సపోజ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనం సప్లై ఇచ్చినా కూడా సింగిల్ ఫేజ్ సప్లై ఉండడం వల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ దాంట్లోనే మనం ఏంది ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు 3-phase ఇండక్షన్ మోటార్లో మనకి ఓన్లీ సింగిల్ వైండింగ్సే ఉంటాయి. మనకి వేరే మనకి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లోకి వెళ్ళేసరికి మనకి 2 వైండింగ్స్ ఉంటాయి. ఎన్ని వైండింగ్స్ ఉంటాయి? 2 వైండింగ్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ వైండింగ్, సెకండ్ వచ్చేసి ఆక్సిలరీ వైండింగ్. అంటే నథింగ్ బట్ స్టార్టింగ్ వైండింగ్. సో మనకి మామూలుగా మనకి 2 phases అనేది పెట్టుకోవడం అంటే ఏంది, ఒకటే వైండింగ్ని 2 phases లాగా మనం డిస్ప్లేస్మెంట్ చేసుకోవాలి. బై దట్ వీ కెన్ గెట్ 90 degrees డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఒక ఫేజ్ని మనం 2 phases లాగా స్ప్లిట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఏంది, ఒక 2 వైండింగ్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది 90 degreesతో మనం పెట్టుకుంటాం. అంటే 90 degrees కోణంతో మనం వైండింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది మామూలుగా సింగిల్ ఫేజ్ వైండింగ్ దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్. సో సింగిల్ ఫేజ్ వైండింగ్స్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఎగ్జాంపుల్గా తీసుకుంటే డొమెస్టిక్ లోడ్స్లలో మనకి 3-phase అనేది ఉపయోగించము. వేరే మనకి డొమెస్టిక్ లోడ్స్ మొత్తం వచ్చేసి మనకి ఏంది ఓన్లీ సింగిల్ ఫేజే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సింగిల్ ఫేజ్ దాంట్లో సింగిల్ ఫేజ్ మోటార్సే ఉపయోగిస్తాం. బట్ ఓకే, ఓన్లీ సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉపయోగిస్తాం. బట్ 3-phase మోటార్స్ అనేది మనకి ఏంది ఓన్లీ ఇండస్ట్రియల్ లోడ్స్ దగ్గర మాత్రమే ఉపయోగించుకుంటాము. మరి సింగిల్ ఫేజ్ దాంట్లో మనం ఏమేమి ఉపయోగిస్తాం? ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే సీలింగ్ ఫ్యాన్స్ తీసుకోవచ్చు, అండ్ మనకి టేబుల్ ఫ్యాన్స్ తీసుకోవచ్చు, యూనివర్సల్ అంటే ఎగ్జాంపుల్గా గ్రైండర్స్, మిక్సర్ గ్రైండర్స్ అని అలా వేరే డొమెస్టిక్ అప్లయన్సెస్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో అక్కడ మొత్తం మనము సింగిల్ ఫేజ్ వైండింగ్ మాత్రమే ఉపయోగిస్తాం. అట్ ద సేమ్ టైం సింగిల్ ఫేజ్ మోటార్సే ఉపయోగిస్తాం. దోస్ ఆర్ అంటే అవన్నీ మనకి ఏసీ మోటార్లే. ఓకే, ఎందుకు అంటే మనకి డొమెస్టిక్గా మనం తీసుకుంటే మనకి ఏంది మొత్తం ఏసీ సప్లై కాబట్టి మనం ఏసీ వైండింగ్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, మనకేంది ఇంట్రడక్షన్ ప్రకారం తీసుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మనం తెలుసుకోబోయేది టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్స్. ఈ టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్స్ అనేది ఒక్కొక్క లోడ్ దగ్గర ఒక్కో టైప్ అనేది ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి గ్రైండర్స్ తీసుకుంటే మనకి అక్కడ ఉపయోగించేది మొత్తం మనము యూనివర్సల్ మోటార్ అనేది ఉపయోగిస్తాము. ఓకే, యూనివర్సల్ మోటార్స్ అనేవి ఉపయోగిస్తాము. వేరే మనకి రిపల్షన్ మోటార్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ దగ్గర మనము ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా కెపాసిటర్ స్టార్ట్ తీసుకుంటే ప్రింటింగ్ ప్రెస్ లేదా సెంట్రిఫ్యూగల్ పంప్స్ దగ్గర ఉపయోగిస్తాము. ఓకే, కెపాసిటర్ స్టార్ట్. అదే మనకి సపోజ్ సీలింగ్ ఫ్యాన్స్ తీసుకుంటే షేడెడ్ పోల్ అనేది తీసుకోవచ్చు, లేదా కెపాసిటర్ స్టార్ట్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ డిఫరెంట్ టైప్స్. వేరే ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్లో తీసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వైండింగ్ మనకి చేసుకున్నప్పుడు అంటే సపోజ్ మనకు మోటార్గా తీసుకుంటే మనకి ఏంది పైన ఒకటి
కింద మనకి మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఉంటాయి, దీనికి కూడా మనకి ఏంది పోల్స్ అనేవి. సో మధ్యలో మనం ఒకటి వచ్చేసి రోటార్ అనేది పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనకి సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తామో మరి వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే మనకి టూ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో డబుల్ ఫీల్డ్ రివాల్వ్ థియరీ, లేదా ఇంకోటి వచ్చేసి క్రాస్ ఫీల్డ్ థియరీ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం. మనకి ఫస్ట్ మనకి మూమెంట్ కాకుండా ఉండడానికి అంటే ఎగ్జాంపుల్గా అంటే నథింగ్ బట్ మనకి రోటార్ అనేది తిరగపోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఏంది మనకి ఇచ్చేదేమో ఏసీ సప్లై. ఓకే, ఏసీ సప్లై మనది ఇచ్చేది ఫీల్డ్ వైండింగ్ ఇచ్చేది కూడా మనకి ఏసీ సప్లై. అట్ ద సేమ్ టైం రోటార్స్లో కూడా మనకి ఏంది డిఫరెంట్ కండక్టర్స్ ఉంటాయి కదా, ఆ కండక్టర్లలో మనకు ఉండేది కూడా మనకి ఏసీ సప్లై కావాల్సిందే. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకవేళ అంటే ఇనర్షియా ప్రకారం మనము డెవలప్ అనేది చేయలేము. అట్ ద సేమ్ టైం ఇనర్షియా ప్రకారం ఎందుకు ఇనర్షియా రాకపోతుంది అంటే ఎప్పుడైతే మనకి ఏంది ఫ్లక్స్ అనేది కట్ చేస్తుందో మనకి ఏంది ఫ్యారడేస్ లాస్ ప్రకారం తీసుకున్నా మనకి ఎప్పుడైతే వాహకం అవివాహకాన్ని ఖండిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంది విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడాలి. కాకపోతే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మరి మోటార్ ఎందుకు తిరగట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మామూలుగా ఏంది ఏసీ సప్లైలో ఏసీ వేవ్ ఫామ్ ఉంటుంది కదా, పాజిటివ్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు సపోజ్ పైనదేమో నార్త్ లాగా ఉంటుంది, కిందదేమో సౌత్ లాగా పనిచేస్తుంది, నార్త్ అండ్ సౌత్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏది అది కూడా ఏంది పాజిటివ్ వేవ్ ఫామ్లో. అప్పుడు మామూలుగా తీసుకుంటే సపోజ్ పైన ఏమో మనకి కరెంట్ అనేది మనకి ఇన్వర్స్ తీసుకుంటే అంటే కటింగ్ అన్నప్పుడు మనకి ఏంది పాజిటివ్ వేవ్ ఫామ్లో ఇన్వర్స్ అన్నట్టు వెళ్తుంది, నెగిటివ్ వేవ్ ఫామ్ అంటే సౌత్ పోల్ దగ్గర మనకి ఏంది అవుట్వర్డ్స్ అన్నట్టు తీసుకుంటే డాట్స్ అన్నట్టు తీసుకుంటే మనకి అంటే కరెంట్ అనేది సపోజ్ అట్లా తీసుకున్నప్పుడు మనకి ఏంది మూమెంట్ అనేది ఎలా చూపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారమే కదా చూపించేది. సో దాని ప్రకారం తీసుకున్నా సపోజ్ కండక్టర్ ఇలా తీసుకుంటే కూడా మనకి ఏంది డైరెక్షన్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్గా ఇలా ఉందనుకుంటే పాజిటివ్ వేవ్ ఫామ్లో, అదే నెగిటివ్ వేవ్ ఫామ్కి వెళ్ళినప్పుడు అంటే ఏంది ఏసీ సప్లైలో మనకి ఏంది పాజిటివ్ సైకిల్ ఉంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా ఉంది. సో ఫుల్ సైకిల్లో మనకి ఏంది పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా ఉంది. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ కాస్త నార్త్ పోల్ అనేది అవుతుంది, నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సౌత్ పోల్ కాస్త మనకి నార్త్ పోల్ లాగా మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి కరెంట్ కూడా మనకి ఉత్పత్తి అయ్యేది కూడా ఎలా ఉంటుంది డాట్ పోల్స్ దగ్గర మనకేమో క్రాస్ మార్క్స్ వస్తాయి, క్రాస్ మార్క్స్ వచ్చిన దగ్గర మనకి ఏమైతే డాట్స్ అనేవి వస్తాయి. దానివల్ల ఆపోజిట్గా టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ చేస్తుంది. అంటే పాజిటివ్లో యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుందంటే నెగిటివ్కి వచ్చేసరికి క్లాక్ వైజ్గా తిరుగుతుంది. అంటే ఒకసారి మామూలుగా ఫ్రీక్వెన్సీ తీసుకుంటే మనకి ఏంటంటే 50 హెర్ట్జ్ కదా, ఒక సెకండ్లో ఇలా ఫుల్ సైకిల్స్ మనకి ఎన్ని 50 కావాలి అంటే నథింగ్ బట్ 50 సైకిల్స్ అనేది కావాలి. ఈ 50 సైకిల్స్ తీసుకుంటే 50 సెకండ్లో 50 టైమ్స్ అంటే 50 టైమ్స్ ఆపోజిట్ టార్క్ అండ్ సో మనకు ఉండే టార్క్ దాంతోపాటు ఆపోజిట్ టార్క్ కూడా మనకి కనబడదు. అంటే ఆపోజిట్ అంటే మూమెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ ఉండడం వల్ల మనకి మోటార్ అనేది తిరగదు. అందుకే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేది నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సో దీనికోసమే మనము సపరేట్గా ఆక్సిలరీ వైండింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. దీనివల్ల మనం 90 degrees డిస్ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. 90 degrees డిస్ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం మోటార్ని రన్ చేయొచ్చు. ఓకే, మోటార్ని మనము రన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్గా మనకు ఆపరేషన్ తీసుకున్నాం కదా, సో ఇలా తీసుకుంటే మనకి ఏంది వర్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి. మరి నెక్స్ట్గా మనకి తీసుకుంటే మనం ఎలా 90 degrees డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే యాక్చువల్గా చెప్పుకున్నట్టు 3 phase ఇండక్షన్ మోటార్లో తీసుకుంటే 3 different వైండింగ్స్ అనేవి ఉంటాయి, 3 phases-కి 3 phases-లకి. సో మనం వైండింగ్స్ అనేది సపరేట్గా పెట్టుకున్నాం. మరి 3 phase దాంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, దాని బదులు ఫస్ట్ విల్ గో ఫర్ ద దాంతోపాటు మనకి దీంట్లో డిస్కస్ చేయబడే టాపిక్ కూడా మనకి ఏంటంటే రివర్స్ ద డైరెక్షన్. అంటే ఏంది మోటార్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకి రివర్స్ డైరెక్షన్ కూడా కావాలి. ఈ రివర్స్ డైరెక్షన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మనము ఈ టాపిక్స్లలో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ మనం టైప్స్ అని చెప్పుకున్నామా, టైప్స్లో డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నామా, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం అనేది ఇవి అప్లికేషన్స్. సో దీస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ టాపిక్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే, టైప్స్ ఆఫ్ ఇండక్షన్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, టైప్స్ ఆఫ్
సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. వాట్ ఆర్ ద టైప్స్ అంటే మామూలుగా ఎన్ని రకాలు ఉన్నాయి, టైప్స్ అనేటివి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు మనము ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సెకండ్ వచ్చేసి కెపాసిటర్ మోటార్స్, కెపాసిటర్ మోటార్. దీంట్లో మనకి బేసికల్గా 3 టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకి కెపాసిటర్ మోటార్లలో మనకి ఏంది, కెపాసిటర్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి యూజ్ చేయవచ్చు. ఓన్లీ స్టార్టింగ్ పర్పస్కి కూడా ఉపయోగిస్తాం, అట్ ద సేమ్ టైం రన్నింగ్లలో కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనము రన్నింగ్లలో కూడా మనకి ఉపయోగించుకోవచ్చు. దీంట్లో బేసికల్గా తీసుకుంటే కెపాసిటర్ మోటార్, పర్మనెంట్ కెపాసిటర్ మోటార్, సి కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ మోటార్. ఓకే, దీంతో పాటు మనము యూనివర్సల్ మోటార్, ఫోర్త్ వచ్చేసి షేడెడ్ పోల్ మోటార్, ఓకే. ఫిఫ్త్ వచ్చేసి రిలక్టెన్స్ మోటార్, సిక్స్త్ వచ్చేసి ఓకే రిలక్టెన్స్ మోటార్, ఓకే రిపల్షన్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి రిపల్షన్ మోటార్, హిస్టెరిసిస్ మోటార్. మనకి ఇది 6 వచ్చేసి రిపల్షన్ మోటార్, నెక్స్ట్ వచ్చేసి హిస్టెరిసిస్ మోటార్. సో మనకి బేసికల్గా టైప్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, సెకండ్ వచ్చేసి కెపాసిటర్ మోటార్. ఈ కెపాసిటర్ మోటార్లో మనకి బేసికల్గా మళ్ళీ 3 విధాలుగా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి కెపాసిటర్ మోటారు, పర్మనెంట్ కెపాసిటర్ మోటారు అండ్ కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ అండ్ రన్ మోటార్. అంటే మామూలుగా కెపాసిటర్ మోటార్ నథింగ్ బట్ ఏంటంటే స్టార్టింగ్ 90 degrees డిస్ప్లేస్మెంట్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తాము అంటే పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో. వేరేస్ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో ఇది మామూలుగా రన్నింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్టార్టింగే కాక అట్ ద సేమ్ టైం రన్నింగ్ వైండింగ్తో కూడా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్. దీంట్లో మనకి 2 types ఆఫ్ కెపాసిటర్స్ అనేది ఉపయోగిస్తాం, 2 కెపాసిటర్లు అనేది ఉపయోగిస్తాం. ఒకటేమో స్టార్టింగ్ పర్పస్కి, అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా మనకి ఇంకోటి కూడా మనకి రన్నింగ్లో కూడా పని చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ మోటార్. నెక్స్ట్ షేడెడ్ పోల్ మోటార్, రిలక్టెన్స్ మోటార్ అండ్ రిపల్షన్ హిస్టెరిసిస్ మోటార్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. ఓకే, ఇది టైప్స్ మనకి. నెక్స్ట్ విల్ గో ఫర్ ద